ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా మాజీ సిఐడి చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పైన ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ అనుమతులు లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లారనే కారణంతో ఆయనపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీవో కూడా రిలీజ్ చేసింది. అయితే ఆయన సస్పెన్షన్ నిరసిస్తూ పలువురు స్పందిస్తున్నారు. దీనిలో ముఖ్యంగా బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగానే ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన కులం కార్డును వాడుకోవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక ఉన్నత స్థానంలో పనిచేసిన ఓ అధికారి ఇలా మాట్లాడుతున్నారేంటి అని ఆశ్చర్యపోతున్నారు. సునీల్ కుమార్ ను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందో సవివరంగా జీవో విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే వాటన్నిటిని పట్టించుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేవలం దళితుడు కావడం వల్లే ఆయనపై సస్పెన్షన్ విధించారంటూ ఆరోపిస్తున్నారు. ఇంతకు మించిన పనికిమాలిన ఆరోపణ మరొకటి ఉండదు. ఇక దళితులు విమానాలు ఎక్కకూడదా, విదేశాలకు పోకూడదా అంటూ కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. విదేశాలకు దళితులు వెళ్లొద్దని ఎవరైనా చెప్పారా? ఎంతమంది దళితులు విదేశాలకు వెళ్లట్లేదు? దీనికి మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర సమాధానం లేదు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటికి కట్టుబడే ఉండాలి. ఆ విషయాన్ని ఓ ఉన్నత స్థానంలో పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తించకపోవడం విశేషం. మీరు మాత్రం ప్రభుత్వ నిధులతో విదేశాలకు వెళ్లొచ్చా? సునీల్ కుమార్ సొంత డబ్బులతో వెళితే తప్పేంటి అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో ప్రశ్న. ఇక్కడ మీరు అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ వీరిద్దరూ దావోస్ పర్యటనకు వెళ్లడాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కూడా దావోస్ వెళ్లారు. మరి కేటీఆర్ సొంత నిధులతోనే వెళ్లారా, ప్రభుత్వ డబ్బుతో వెళ్లారా? దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమాధానం చెప్పగలరా? సునీల్ కుమార్ సొంత డబ్బుతో ఎక్కడికి వెళ్లారు? కుమారుడి దగ్గరికైతే ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? జార్జియా వెళుతున్నా అని యూఏఈకి ఎందుకు వెళ్లారు? మీరైనా సమాధానం చెప్పగలరా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటూ కౌంటర్గా క్వశ్చన్స్ వేయడం మొదలుపెట్టారు. ఇక దళితులను చంద్రబాబు అణగదొక్కుతున్నారని, వారిపై చంద్రబాబుకు సదభిప్రాయం లేదు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో ఆరోపణ. ఏవో విమర్శలు చేయాలి కాబట్టి చేసినట్లుంది ఆర్ఎస్పీ తీరు. ఇక బాలయోగి లాంటి దళితుణ్ణి లోక్సభ స్పీకర్ స్థానంలో కూర్చోపెట్టిన ఘనత టీడీపీది. ఎంతో మంది దళిత ఉన్నతాధికారులు చంద్రబాబు ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో కూడా ఉన్నారు. సునీల్ కుమార్ కూడా చంద్రబాబు ప్రభుత్వంలోనే పనిచేశారు. మరి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.